ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. అది కూడా సీఎం సొంత జిల్లాలోనే ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని తమ్ముళ్ల నుంచి కంప్లైంట్ల మీద కంప్లైంట్స్ వస్తున్నాయట. వాళ్ళ వ్యవహారం టీడీపీ హైకమాండ్కి ఇప్పుడు తలనొప్పిగా మారిపోయిందట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట అధికార పార్టీకి ఇబ్బందులు కలిగేలా వాళ్ళు వ్యవహరిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేల వివాదాస్పద తీరుతో అధిష్టానం ఇప్పుడు తలపట్టుకుంటోందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తోందట. జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారిందట. వాళ్ల వ్యవహార శైలి టీడీపీ హైకమాండ్కు ఆగ్రహం తెప్పిస్తోందట. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో 20 నెలల క్రితమే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ఆ సస్పెన్షన్ను ఇప్పటి వరకు ఎత్తివేయలేదు. అయినా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ కండువా కప్పుకొని సత్యవేడులో డైలీ రోడ్డెక్కి రాజకీయం చేస్తూనే ఉన్నారట. తాను టీడీపీ ఎమ్మెల్యేని అని చెప్పుకుంటున్న ఆయన ప్రోటోకాల్ కోసం నిత్యం అధికారులతో గొడవ పడుతున్నారట. ఇక ఆయన కుమారుడు కూడా టీడీపీ అధిష్టానం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఖర్చు పెట్టిన డబ్బిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం అని అతగాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇది చాలదన్నట్లు పార్టీ పిలవకపోయినా ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నారట. అటు పార్టీ క్యాడర్తో పాటు ఇటు అధికారిక కార్యక్రమాల్లో హల్చల్ చేసి అధికారులకి కూడా చుక్కలు చూపిస్తున్నారట. ఇక గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యవహారం కూడా టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందట. ప్రభుత్వ విప్గా ఉన్న థామస్ స్థానిక టీడీపీ నేతలను ఖాతరు చేయకపోవడమే దీనికి కారణమట. దీంతో గంగాధర నెల్లూరు టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యే థామస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందట. వాళ్లను బహిరంగంగా థామస్ విమర్శించడం పార్టీ విభేదాలు రోడ్డెక్కేలా చేసిందట. అధికారిక కార్యక్రమాల వేదికలపైనే ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి నెలకొందట. చివరకు ఎమ్మెల్యేల పనితీరుకిచ్చే పార్టీ ఇచ్చే ర్యాంకింగ్లపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము ఎస్సీ ఎమ్మెల్యేలమే కాబట్టే ర్యాంకుల్లో చివర్లో ఉన్నామని, ఇతర కులాలకు చెందిన వారైతే నెంబర్ 1 ర్యాంక్లో ఉండేవాళ్లమంటూ థామస్ చేసిన కామెంట్స్ టీడీపీలో కలకలం రేపాయట. దీనిపై హైకమాండ్ కూడా ఆరా తీసిందట. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పక్కాగా టార్గెట్ చేసి కేసులో ఇరికించి సస్పెండ్ చేయించారని థామస్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెద్దల్లో ఎవరిని టార్గెట్ గా చేసుకుని ఆయన్ని వ్యాఖ్యలు చేశారా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అధిష్టానం దగ్గర బాగానే వ్యవహరిస్తున్నా లోకల్ గా కొందరు నేతలను మాత్రమే ఆయన దగ్గరికి తీసుకుంటున్నారట. కొన్ని వర్గాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఆయనపై హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లాయట. ఈ ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం ఇప్పుడు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చగా మారిందట. అది టీడీపీ కేంద్ర కార్యాలయం దాకా రీసౌండ్ ఇస్తోందట. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.